గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో రాష్ట్రంలో పర్యాటక రంగం పూర్తిగా దెబ్బతిందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో కొత్త పర్యాటక విధానం రూపొందిస్తున్నామన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో పర్యాటకాన్ని పరుగులు పెట్టించేందుకు సిద్ధంగా ఉన్నామంటున్న పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో మా కరెస్పాండెంట్ డిపి నాయుడు ఫేస్ టు ఫేస్. పర్యాటక రంగం అంటే మొదటిగా గుర్తొచ్చేది విశాఖ. అటువంటి విశాఖలో పర్యాటక రంగం గత ప్రభుత్వ తప్పిదాల వలన పూర్తి స్థాయిలో పర్యాటకం నాశనమైందని, అదే పర్యాటకాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించేందుకైతే మాత్రం తమ వంతుగా ప్రయత్నాలు సాగిస్తున్నామని, ఇప్పటికీ మా ప్రయత్నాలు మొదలుపెట్టామంటూ కూడా చెబుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనతో పాటు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు ఈనాటికి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సరే, మీరు విశాఖ పర్యాటక రంగానికి సంబంధించి మీరు ఏమీ అబ్జర్వ్ చేశారు? అంటే రానున్న రోజుల్లో ఈ తప్పిదాలను సరిదిద్దేందుకు ఎటువంటి ప్రణాళిక చేపట్టనున్నారు? ఉన్న ప్రాజెక్టులని అటకెక్కించారు గత 5 సంవత్సరాల్లో. కొత్త ప్రాజెక్టుల మాట అటు పక్కన పెట్టేస్తే ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా రెనోవేషన్ పేరుతోనో మరో పేరుతోనో కాలయాపన చేస్తూ సీజన్లో ఆ ప్రాజెక్టులు ఏవి కూడా పర్యాటకులకు ఉపయోగపడకుండా ఉండే విధంగా తయారు చేశారు. ఇవాళ దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టాం. అతి తొందరలోనే ఏ తప్పిదాలు జరిగినాయో ఆ తప్పిదాలని రెక్టిఫై చేయటం మాత్రమే కాకుండా వాటిని వెంటనే వాడుకలోకి తీసుకొచ్చి ప్రజల మధ్యకి అందజేయడానికి, ఆ ప్రాజెక్టులన్నింటినీ కూడా వేగవంతం చేయడానికి ఇప్పుడు టాప్ ప్రయారిటీ ఇస్తూ ఉన్నాం. దాంతోపాటు ముఖ్యమంత్రి గారు దీనికి ఇండస్ట్రీ స్టేటస్ని ప్రకటించారు. దానికి ఏ రకంగా మనం దానికి విధి విధానాలను నిర్ణయించుకోవాలి అనేది ఆలోచించి స్టేక్ హోల్డర్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఇవాళ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ కానీ, ఈ టూరిజం యాక్టివిటీస్ కానీ వీటికి సంబంధించి ఎస్పెషల్లీ విశాఖపట్నం లాంటి ప్రాంతంలో, విశాఖపట్నానికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అందాలతో పాటు ఇక మేజర్గా పెద్ద స్టార్ హోటల్స్ నిర్మించాలన్నా కూడా ఇదే అనువైనటువంటి ప్రదేశం అవుతుంది. పర్యాటకులను ఆకర్షించేటువంటి ప్రదేశం అవుతుంది. మన రాష్ట్రానికే కాదు, పక్క రాష్ట్రాలకు కూడా ఇది ఒక సెంట్రల్ ప్లేస్గా ఉంది కనుక ఇక్కడ కొత్త కార్యక్రమాలు ఏం చేయాలనేటువంటి దాన్ని మేము ముందుగా ఆలోచిస్తున్నాం. అందులో భాగంగానే ఒబరాయ్ వారు యాక్సెప్ట్ చేశారు, వచ్చి మన భోగాపురం దగ్గర అన్నవరంలో 5 స్టార్ హోటల్ నిర్మించడానికి వారు ముందుకు వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు మన హరిత రిసార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు వరకు కాలయాపన చేసినటువంటి దాన్ని మేము వెంటనే వేగవంతం చేసి అవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో తీసుకురావటం, అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి జంగిల్ బెల్స్ కానివ్వండి, ఇతరత్ర ఏవైతే మన పర్యాటకానికి సంబంధించినటువంటి రిసార్ట్స్ ఉన్నాయో వాటిని కూడా వెంటనే బాగులు చేయించి ప్రజలకు అందుబాటులో తీసుకురావటం, ఇవన్నీ కూడా వేగవంతం చేయడం ద్వారా మళ్ళీ పర్యాటక రంగాన్ని ట్రాక్ మీదకి ఎక్కించడానికి కృషి చేస్తూ ఉన్నాం. అంటే గతంలో చూసుకున్నట్టయితే కనుక ఇటు అరకు కావచ్చు, లంబసింగి, పాడేరు ఈ ప్రాంతాలన్నీ కూడా చాలా వరకు ఏపీ టూరిజం ద్వారా మనకి చాలా బస్సులు నడుపుతూ చేయడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో కనీసం ఒక వెహికల్ కూడా రిపేర్ చేయలేని పరిస్థితి ఉంది. అంటే వాటినన్నింటినీ కూడా ఏ విధంగా దీన్ని తయారు చేసే పరిస్థితి అంటే ఇప్పుడు ఒక పక్కన ఎకో టూరిజంతో పాటు మరో పక్కన టెంపుల్ టూరిజం విషయంలో కూడా ఈ బస్సుల విషయంలో ఈ సర్క్యూట్స్ ఏర్పాటు చేసి కొత్త బస్సులను తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నాం. ఆ బస్సులను తీసుకుని టెంపుల్ టూరిజంకి ఉపయోగపడే విధంగా ఒక సర్క్యూట్ని, అదేవిధంగా ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజం, హెల్త్ టూరిజం, అదే వెల్నెస్ టూరిజం ఇలాంటి వాటిని కూడా కలుపుకుంటూ ఒక సర్క్యూట్గా ఏర్పాటు చేసి వాటికి బస్సులు నడపడానికి కూడా ప్లాన్స్ చేస్తున్నాం. త్వరలోనే వాటన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ముందుకు తీసుకొస్తాం. దీంతోపాటు ఇవాళ టూరిజం పాలసీని తీసుకొస్తున్నాం. రేపు మార్చి 20 తర్వాత పాత పాలసీ అయిపోతుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త పాలసీ తీసుకొస్తాం. ఆ పాలసీలో అందరూ ఆమోదించేటువంటి అంశాలతో పాటు పర్యాటకం వృద్ధి చెందే విధంగా మాత్రం ఖచ్చితమైన పాలసీ తీసుకొస్తాం. అంటే మనం చూసుకున్నట్టయితే కనుక ఋషికొండకు సంబంధించి అక్కడ చాలా వరకు మనకి సంపాదన వచ్చేది. అటువంటి సంపాదన మొత్తం పూర్తి స్థాయిలో నాశనం అవడం, పర్యావరణం నాశనం అవడం కూడా జరిగింది. అయితే అక్కడ నిర్మించినటువంటి గృహాలకు సంబంధించి కావచ్చు, ఆ ప్యాలెస్లకు సంబంధించి ఇటువంటి నిర్ణయం తీసుకొని ఉన్నారు. యాక్చువల్గా అది 10 మందికి ఉపయోగపడేటువంటి రిసార్ట్స్ ఆ రోజు అక్కడ ఉండేవి. ఆ రిసార్ట్స్ను పడగొట్టేసి అక్కడ ఒక వ్యక్తి తాలూకు స్వప్రయోజనం కోసం ఒక భవంతిని నిర్మించుకున్నారు. ఆ భవంతి ఎవరికి ఉపయోగం కోసం? ఆయన పేదలకి పెత్తందారులకి అని చెప్పి ఆయన పెత్తందారుగా వ్యవహరించి పెద్ద భవంతిని నిర్మించుకునేటువంటి సందర్భంలో అది పేద ప్రజలకు సంబంధించింది కాదు. గతంలో ఉన్నటువంటి రిసార్ట్స్ కనీసం మధ్యతరగతి బడ్జెట్ హోటల్స్ వెళ్ళే వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడేవి. ఇవాళ చూస్తే అవి పెద్ద భవంతి నిర్మించుకుని ఎవరికి ఉపయోగపడిన విధంగా తయారు చేశారు. దాని మీద పూర్తిగా ఎక్సర్సైజ్ చేస్తున్నాం. త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుని దాన్ని దేనికి ఉపయోగించాలి, ముఖ్యంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా దాన్ని ఎలాగ రూపాంతరం చేయించాలనేటువంటి దాని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నాం. తప్పకుండా త్వరలోనే దాన్ని తీసుకొస్తాం. ఇప్పుడు విశాఖకు సంబంధించి మీరు ఒక సినీ ఇండస్ట్రీకి సంబంధించి సినీ పరిశ్రమకి కూడా మీరే మంత్రిగా ఉన్నారు. అయితే ఏదైతే సినీ పరిశ్రమకు సంబంధించి గతంలో కొన్ని స్టూడియోలు కూడా రావడం జరిగింది. అయితే వాటిపై కూడా కొన్ని బ్లాక్మెయిలింగ్ పాల్పడడం, వైసీపీ నాయకులు పాల్పడడం వల్ల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి లేకపోయింది. అయితే రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వంలో సినీ పరిశ్రమకు సంబంధించి ఎటువంటి వాళ్ళకి భరోసా కల్పించనున్నారు? గతంలో కేటాయించబడినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో సినిమా పరిశ్రమకి వాటిని
ఆక్రమించడానికి గత ప్రభుత్వం తాలూకు నాయకులు చాలా ప్రయత్నించారు. ఇవాళ ఒకటే మేము చెప్తున్నాం సినిమా పరిశ్రమ పెద్దలకి, వాళ్ళకి లెటర్ కూడా రాసాం మేము. ఒకటే మేము చెప్పేది, మీకు అనుగుణంగా మీరు సినిమా పరిశ్రమను ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేయడానికి వీలుగా ఉండేటువంటి విధానాలతో ఈ ప్రభుత్వం ఉంది. మిమ్మల్ని వృద్ధి చేయడానికి, అభివృద్ధి చేయడానికి అవసరమైనటువంటి కార్యాచరణతో ముందుకు వస్తున్నాం. రండి, మీరు షూటింగ్లు మాత్రమే చేయటం కాకుండా ఇక్కడ ఒక స్టూడియో నిర్మించుకోవాలన్నా, లేకపోతే ఒక డబ్బింగ్ థియేటర్ నిర్మించాలన్నా, ఒక రికార్డింగ్ థియేటర్ నిర్మించాలన్నా దానికి అనువైనటువంటి విధానాలతో మేము ముందుకు వస్తున్నాం. అందువల్ల వచ్చి మాతో డిస్కస్ చేసి ఆ మౌలిక సదుపాయాల కల్పనలో కూడా ముందుకు రండి అనేటువంటి మాట చెప్తున్నాం. దాన్ని త్వరలోనే ఇంప్లిమెంట్ చేస్తాం. ఏదైతే పర్యాటక రంగానికి ఊతమిస్తూ పర్యాటక రంగాన్ని గతంలో జరిగిన తప్పిదాలన్నీ కూడా మేము ముందుకు దాన్ని రిపేర్ చేసే పరిస్థితిలో అయితే ఉన్నాము. ఇప్పటికే దానికి సంబంధించి పూర్తి స్థాయిగా దానిపై సమీక్షలు కూడా నిర్వహించడం జరిగిందని, రానున్న రోజుల్లో పర్యాటక రంగాన్ని పరిగెత్తించడంలో అయితే మాత్రం కూటమి ప్రభుత్వం అటు సీఎం కావచ్చు, ఇటు డిప్యూటీ సీఎంతో కలగలిపి మొత్తం ఓవరాల్గా ఈ పర్యాటక రంగాన్ని అయితే మాత్రం ముందుకు పరుగులు పెట్టిస్తామంటూ కూడా చెబుతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మురళితో డిపి నాయుడు, ప్రైమ్9 న్యూస్, విశాఖ.